కోసం కాదు, రాబోయే ఎన్నికల కోసం కాదు, రాబోయే తరాల కోసం కృషి చేస్తాడు. కాబట్టి నిజమైన నేతగా ఉంటాడు. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు విచ్చేశారు. గట్టిగా మీ కరతాళ ధ్వనులతోటి స్వాగతం చెప్పండి. ఒక నిఖార్సైనటువంటి రాజకీయ నేతృత్వం ఎలా ఉంటుందో వారిని చూస్తుంటే తెలుస్తూ ఉంటుంది. ఒక నవనీతం లాంటి హృదయం ఉన్నటువంటి నేత మన పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు. రసగీతంలా మాధుర్యభరితంగా ఉంటుంది ఆయన యొక్క ఆలోచన సరళి. ఒక ఔదార్యం కనపడుతుంది, ఒక ఔన్నత్యం ఉంటుంది. సదా వందనీయమైనటువంటి ఆదర్శం ఆయన మాటలో, ఆయన చేతలో స్ఫుటంగా కనిపిస్తుంది. కాబట్టే జనసేన మొత్తం ఎంతో విస్తృతమైనటువంటి రీతిలో గట్టిగా మనస్ఫూర్తిగా మన పవర్ స్టార్కి స్వాగతం చెప్తారు. ఎందుకంటే ఆయన రేపటి రోజు మాత్రమే చూడడు. మన చంద్రబాబు గారిలా ఒక దీర్ఘగామి, దీర్ఘదర్శి. అలాగే ఒక దీర్ఘదర్శిగానే ఉండటం మాత్రమే కాదు, శీఘ్రగామి. అనుకున్న పనులు చిటికలో సాధించుకుంటూ వెళ్ళాలి, దానికి కావలసిన తోటి విజన్ తోటి ముందుకెళ్ళాలి అంటాడు. అలాగే ప్రతినిత్యము, ప్రతిరోజు, ప్రతి గడియ ఈ రాష్ట్రం తాలూకు ప్రజల యొక్క క్షేమం గురించి హాయిగా, ఆరోగ్యంగా, ఏ చింత లేకుండా ఉన్నారా అనేటువంటి ఒక ఆలోచన చేస్తారు మన పవన్ కళ్యాణ్ గారు. అలాగే మన అందరి యదమందిరాలలో ఆయన ఆవాసం ఉంటున్నాడంటే అది ఆయన గొప్పతనంగా మనవి చేస్తే, తను పంచేటువంటి మంచితనాల సావాసమే. మనమంతా జనసేన మిత్రులారా ఒక్కసారి మీ కరతాళ ధ్వనులతోటి స్వాగతం చెప్పండి. అర్ధాతీత మహోన్నత వ్యక్తిత్వానికి స్వాగతం అంటూ మన ప్రీతమ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం. పెద్దలారా, మనిషి మనసు కలిస్తేనే ఒక మహోన్నతమైనటువంటి నగిషి నగల ధగాయమానంగా మెరిసేటువంటి రీతిలో నిరాడంబరత అనేటువంటి ఉనికిని నిశ్శబ్దమైనటువంటి విజయంగా మలుచుకుంటూ ముందుకెళ్ళినప్పుడే మనకి సాకారమయ్యేటువంటి దృష్టాంతాలు అనేకంగా మనవి చేస్తూ, ఇప్పుడు మరికొంచెం సేపట్లో మన ముఖ్యమంత్రి గారు అలాగే అనుసరించి ప్రధాని గారు విచ్చేస్తారు. It gives us great pleasure to welcome our Honorable Governor Shri Abdul Nazir ji. A warm welcome to you, sir. We also welcome our Deputy Chief Minister Shri Pavan Kalyan Garu. It gives us great pleasure to welcome Shri Ram Mohan Naidu Garu, Honorable Union Minister. We also take the pleasure to welcome Dr. Chandrasekhar Pemmasani Garu, Union Minister, and Bhupati Raju Srinivas Verma Garu, Honorable Union Minister. We also take the pleasure to welcome Shri Nara Lokesh Garu, Honorable Minister, Government of Andhra Pradesh. We welcome Shri Nadindra Manohar Garu, Honorable Minister, Government of AP. Shri P. Narayana Garu, Honorable Minister. Shri Satyakumar Yadav Garu, Honorable Minister, and Shri T. Shravan Kumar Garu. We take the pleasure to welcome, and it gives us great pleasure today for the laying of foundation stone, inauguration, dedication to the nation of various projects by the Honorable Prime Minister Shri Narendra Modi ji. In a short while, he'll be joining us on the main dais. The most popular globally Prime Minister is our very own Honorable Prime Minister Shri Narendra Modi ji. మన ప్రియతమ ప్రధాన వర్యులు ప్రపంచమంతా చూస్తున్నటువంటి భారతదేశాన్ని దిశానిర్దేశంగా నిలబడి ముందుకు తీసుకువెళ్తున్నారు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ. ఈరోజు మరి మన అమరావతిని పునఃప్రారంభోత్సవ మహోత్సవంలో పాల్గొనడానికి, భావితరాలకు అమరావతిని ఒక మోడల్ సిటీగా, మోడల్ స్టేట్గా అందించడానికి ఆయన కర్తాకర్మగా వ్యవహరించి ప్రియతమ ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వర్తించడానికి ప్రధాని గారు అండదండగా వ్యవహరించి ఈరోజు మరి అనేక వేల ప్రాజెక్టులని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి అలాగే అమరావతి కోసం ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన మహోత్సవం, ప్రారంభోత్సవం మరియు జాతికి అంకితం చేసే శుభతరుణం. మరొక 2 క్షణాల్లో ఈ ప్రధాన వేదిక మీదకి గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోదీ గారు జాయిన్ కాబోతున్నారు. ఇక అమరావతి గురించి మనందరికీ తెలుసు. ఒక మోడల్ సిటీగా దీన్ని నిర్మించి ఎంతో అద్భుతంగా దీన్ని ప్రణాళిక కూడా రూపాంతరం చెందింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి చెప్పుకోవాలంటే అమరావతి చరిత్ర 2200 ఏళ్లకు పైగా పురాతనమైనది. అశోకుడు, శాతవాహనుల కాలం నుంచి తెలుగు సంస్కృతికి కేంద్రంగా నెలకొలింది. బ్రిటిష్ పాలన వరకు అనేక రాజవంశాల పరిపాలన చూసిన ప్రదేశం ఇది. భారత స్వాతంత్ర్యం తర్వాత తెలుగు మాట్లాడే ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. 2014లో ఆంధ్రప్రదేశ్ తిరిగి విభజించబడింది. తెలంగాణ అనే కొత్త రాష్ట్రం ఏర్పడి హైదరాబాద్ను 2 రాష్ట్రాలుగా తాత్కాలికంగా పంచుకోవడం జరిగింది.
మరి మన మాస్టర్ ప్లాన్ సింగపూర్ సహాయంతో రూపాంతరం చెంది ప్రపంచ ప్రమాణాలతోటి రాజధాని నిర్మాణం ప్రారంభోత్సవం అయింది 2014-19 కాలంలో. 9 థీమ్ సిటీలు, నాలెడ్జ్ సిటీ, జస్టిస్ సిటీ, ఫైనాన్స్ సిటీ, హెల్త్, మీడియా సిటీలతో పాటు ఈజ్ ఆఫ్ లివింగ్, అత్యవసర సేవలు 5 నిమిషాల్లో అందుబాటులో ఉండే విధంగా, పని వేళల మార్గాలు 15 నిమిషాల్లో అందుబాటులో ఉండేలా, అలాగే హరిత మరియు సౌర శక్తితో నడిచే నగరంగా దీన్ని రూపొందించాలి అనే ఒక గొప్ప ఉద్దేశం. అందమైన రోడ్లు, పార్కులు, నదీ తీరం అభివృద్ధి. मुद्दतों में होती है शख्सियत उनके जैसे, अंदाज ये बयान से हो जाता है इतिहास. हमें गर्व है कि हम वो पीढ़ी है जिसने इतिहास बनते देखा है. इतिहास भारत का, इतिहास विकास का, इतिहास एक ऐसा महान नेता का जो न सिर्फ भारत के हर घर में रहते हैं और हमारे दिल में रहते हैं. మిత్రులారా ఒక్కసారి చెప్పండి ఆ జెండాలతోటే వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఇప్పుడు మన అమరావతి రైతులు జై హో అమరావతి, జై హో అమరావతి, జై హో. Specially being felicitated by our Honorable Chief Minister and intricately designed Amaravati themed Prime Minister portrait memento. ప్రత్యేకించి కళంకారి రీతిలో దీన్ని రూపొందించి ప్రధాని గారి పోర్ట్రేట్ ని మొమెంటో రూపంలో అందిస్తున్నారు ముఖ్యమంత్రి వర్యులు. హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ముఖ్య అతిథి వారికి ఘనంగా సత్కరించుకుంటున్నాం. గట్టిగా కరతాళ ధ్వనులు ఉండాలి, మరింత గట్టిగా. జై హో, జై హో ఆంధ్రప్రదేశ్. ధన్యవాదాలు, ధన్యవాదాలు. ఇంత మహోత్కృష్టమైనటువంటి చారిత్రకమైన మహోజ్వల ఘట్టానికి ఆలోచన చేసింది మన ప్రియతమ నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఒకే ఒక 3 అక్షరాల నమ్మకంతో అమరావతి అనే 5 అక్షరాల పంచాక్షరిని నమ్ముకున్నారు. కాబట్టే రైతు సోదరులు ఇచ్చినటువంటి ఒక ఊతంతో దాన్నే ఊపిరిగా, దాన్నే శ్వాసగా మలుచుకొని రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, నూతన రాజధాని నిర్మాణం కోసం యావత్ ప్రపంచంలోనే 5 అగ్రగామి రాజధానులుంటే అందులో ఒకటి మన అమరావతి పట్టణంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఇల్లు తిరిగినట్టుగా దేశం దేశం తిరిగి ఎన్నెన్నో ఆలోచనలు చేసి ఎంతమందినో సంప్రదించి ఇవాళ సాక్షాత్తు మన ప్రధాని నరేంద్ర మోదీ గారిని తీసుకొచ్చి ఇవాళ శంకుస్థాపన చేస్తున్నారంటే ఒకే ఒక్క యోధుడి వల్ల సాధ్యమైంది. ఆ యోధుడి పేరే మన నారా చంద్రబాబు నాయుడు. అందరూ ఆలోచిస్తారు, అందరూ అనుకుంటారు నా ప్రజలు, నా దేశం, నా ఇల్లు, నా వాకిలి అని. కానీ ఒకే ఒక్కడు నా రాష్ట్రం అనుకుంటారు కాబట్టే, నా రాష్ట్రం అనుకుంటారు కాబట్టే ఆయన నారా చంద్రబాబు నాయుడు అనేటువంటి మాట కూడా మీతో మనవి చేసుకుంటూ, ధన్యవాదాలు పెద్దలారా. చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచనల మేరకు వారి యొక్క